సాంబార్ 20 రూపాయలు సాంబార్ తీసుకోరా. ఏమి వేపుతున్నావమ్మా? ఈ ఒకటే రకం వద్దు. ఈ అన్ని మొన్న 4-5 రకాలు తెచ్చావు కదా, ఒక్కొక్కటి ఒక రకం అయితే అసలు ఏది బాగుండిద్దో వేపిన తర్వాత అసలు టేస్ట్ అన్నది మనకి తెలియదు కదా. చూద్దాం. ఒక్క ముక్కే పని ఏదైనా ఒక్క ముక్కే 10 ముక్కలు పోయాలి. అలా ఆగదు. పండుగ ఇది పండుగ చిన్న చేప. ఈ 6 ముక్కలు మీక ఏంటి కూలింగ్ పెట్టేయండి. ఈరోజు వంట అయితే ఏం చేయలేదండి. సంజు అంటే చేపల పులుసు ఉంటే రాత్రి తినేసాము పొద్దున్నే. ఇంకా సరే అని చెప్పి ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. ఏంటమ్మా ఉప్పు చేపల? ఎందుకమ్మా ఇన్ని వేస్తున్నావు? ఇంకా వంజరం ఉందిగా. ఇంకా ఈ రొయ్యలు నెత్తల్లో అవసరం లేదు కాపరగా. సరే అని చెప్పి ఇప్పుడు 2 అవుతుందండి. ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం అయితే ప్రేయర్ ఉంది సవర్ణ వాళ్ళది. సవర్ణ వాళ్ళ ప్రేయర్ ఉంది అని చెప్పి వంట చేయాలి. కొంచెం తొందర 2 ఉంది. ఇంకా భోజనం చేసి వెళ్దాం అనుకున్నాం. ఇంకా వంట చేయలేదు లేట్గా తినేసరికి. సరే అని చెప్పి ఇప్పుడు అన్నం అయితే వండింది. సరే ఒక 20 రూపాయలు సాంబార్ అయితే తెచ్చామంది లోడిని. 1-2 ముక్కలు చేసి సరే సాంబార్ తెచ్చేస్తే మొన్న అయితే మార్కెట్కి వెళ్ళి చేపలు అన్నీ తీసుకొచ్చాము. ఇది వంజరం. ఈ వంజరం ముక్కలు కట్ చేసి స్టోర్ చేసింది అనమాట. అంటే ఈ వంజరం, ఈ ఉప్పు సావడాయిలు, ఈ తాటాకు చేపలు, ఈ ఏం పండుగప్ప చిన్న చేపలు, పండుగొరకు కండ చేపలు అన్నమాట ఇవి. ఇంకా ఇవన్నీ అయితే కనుక ఇప్పుడు వేపుతావా ఇంకా సాంబార్లో నంచుకొని తినేయచ్చు అని చెప్పాను. అంటే ఏదైనా ఒకటే రకం వేపుకోవచ్చండి. కాకపోతే ఇవన్నీ అసలు ఇన్ని రకాలు తీసుకున్నాం కదా, ఇవన్నీ వేపితే వీటిలో అన్నిటికన్నా వేపుకుంటే ఏది టేస్ట్ బాగుంటుంది అన్నది తెలిసింది కదా. నెక్స్ట్ టైం అవి మాత్రం వేపుకొని మిగతా ఈ కూరలు వేయచ్చు అని చెప్పి నేనైతే అన్ని రకాలు 1 ముక్క 2 ముక్కలు వేపు అసలు టేస్ట్ చూద్దాం అన్నా. మొన్న అయితే కడ్డీలును ఇంకా పండుగప్ప చేప ముక్క అయితే వేపాము. ఆ రోజు పప్పులో నంచుకొని తిన్నాం. అవి 2 బాగానే ఉన్నాయండి వేపితే. ఇవి కర్రీస్లోకి అన్నీ ఎక్సలెంట్గానే ఉంటాయి చేపలు. కాకపోతే మొత్తం అన్నీ ఒకసారి వేపితే ఇవాళ వీటిలో ఏదైతే మంచి రుచిగా ఉండిద్దో అవి నెక్స్ట్ టైం వేపుకోవచ్చు మనం. మిగతా అన్నీ కూరలోకి అయితే వండేయచ్చు అనమాట. అందుకని చెప్పి అన్ని రకాలు కలిపి ఎలాగో సాంబార్ చేస్తున్నాం కదా, సాంబార్లో నంచుకొని తిందామని వేపమన్నాను. నీట్గా కడుక్కోవాలి అలాగన్నీ. సరే అని చెప్పి అన్నీ 1 ముక్క వేపమంటే తింటారుగా పిల్లలు అని చెప్పి 2 ముక్కలు అయితే వేస్తుంది. చప్పటి సావడాలు అయితే మాత్రం తాటాకు చేపలు ఒక 6 ముక్కలు వేసింది. అంటే అవి ఒకటే తెలియద్దు అంట సంజు. చేపలు అయితే ఇప్పుడు నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుంది అనమాట. చక్కగా ఇలాగా కాసేపు వేడి నీళ్ళు ఏమి అవసరం లేదు. ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు. అయినా నేను 4-5 సార్లు రుద్ది కొంచెం నీట్గా ఇలా కడుక్కుంటే దీనికన్నా ఉప్పు అనేది కొంచెం తగ్గిద్దండి. ఉప్పు చేపలు కాబట్టి. అన్నీ ఒకసారి వేసేస్తాయండి. పడతాయా? పడతాయి.
2 బొమ్మిడి చేపలు, 2 తాటాకు చేపలు, 2 ఏమో వంజరం ముక్కలు, 2 ఏమో ఏంటి ఉప్పు చేపలు. చూద్దాం, ఈ రోజుతో తేలిపోద్ది ఇట్లన్నింటిలో ఏది టేస్ట్ బాగుంటుందో వేసుకుంటే. పప్పుచారులోకి ఉప్పు చేప మంచి కాంబినేషన్ కదా. ఈ సావడాలు అయితే ఆల్రెడీ తిన్నాం అనుకోండి మనం. ఈ చప్పల సావడాలు కూడా తిన్నాం, బాగానే ఉంటాయి. బాగా సిమ్లో పెట్టి వేసుకోవాలి. హైలో పెట్టి వేస్తే పైన మాడిపోద్ది. సిమ్లో పెట్టి వేసుకుంటే ఆ లోపల దాకా ముక్క అనేది బాగా నీట్గా వచ్చి ఉడికిద్దండి. ఇప్పుడు స్మెల్ ఊరు చివరికి అయితే వస్తుంది స్మెల్. పక్కన అయితే పని చేస్తున్నారండి, స్లాబ్ వేసారు ఇవాళ. అయిపోయినట్టు ఉంది, వాళ్ళు మొత్తం సర్దుకుంటున్నది. జనం ఏంటి ఆ చేపలో, పండుగ చేపలో పండు కొరక అనుకుంటుంది. పండు కొరక మొత్తం అన్నీ ఈ సముద్రం చేపలే. చెరువు చేపలు ఈ ఎండబెట్టు. గొరకంటే అబ్బాయి కదా జనం అనుకుంటాం కానీ మనం ఈ సముద్రం చేపలు ఉప్పు చేపలు చేస్తారు. ఒకసారి కోరుకొండ నుంచి అక్కడ నుంచి ఎవరో తెచ్చారుగా రాగండి చేపని, వాళ్ళు ఎండబెట్టి ఉప్పు పెట్టి ఎండబెట్టేది. ముక్కలు కట్ చేసి తెచ్చారండి. అది రాగండి చేప, చెరువుల దగ్గర ఉంటారు కదా, వాళ్ళు అయితే అలా చేస్తారంట. ఉప్పు పెట్టి దాన్ని ఉప్పు చేప చేశారు. ఆ ముక్క ఎక్సలెంట్గా ఉంది అసలు. టమాటా వేసి వండితే అవి కూడా చేసుకోవచ్చు, మనం కూడా చేసుకోవచ్చు. ఈసారి మనం ఇక్కడ హోల్సేల్లో ఒక 5 కేజీలు తెచ్చి చేస్తే పోతుంది. ఈ ఎండకు ఒక రోజు ఎండిపోతాయి అనుకుంటాను. చేద్దాం ఈసారి. అయ్యి ఒకటి, ఒట్టి తొన్నకలు ఒకటి చెయ్యాలి. ఈసారి వేటపాతి కోసినప్పుడు మటన్ కొంచెం తీసి చేద్దాం ఎండబెట్టి. ఇవైతే ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా వేసుకుంటే ఈ సాంబార్లో నంచుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. పప్పుచారు ఉప్పు చేప అయితే ఇంకా ఇరగ్గొట్టేసింది. తీసుకొచ్చావు సాంబారు ఎంత? 20 రూపాయల ఏంటి ఎంత తగ్గించారు? బాగున్నది అటు తెచ్చావుగా. ఉన్నదే ఒకటి. పర్లేదులే, మరీ అంత నాట్ బ్యాడ్ కానీ ఆ సాంబారు యావరేజ్గా బాగానే ఉంది. అంతకుముందు ఒకసారి తెచ్చింది అయితే ఉత్తి వేడి నీళ్ళలో ఉంది కానీ ఇది పర్లా తినొచ్చు సాంబారు. అయినా ఉప్పు చేపలు ఉన్నాయి కానీ నంచుకొని తినేయచ్చులే సాంబార్. ఇప్పుడు అర్థమైందా నేను నా వంట ఇది చెప్పు. ఇప్పుడు అర్థమైంది నాకు ఆ బాధ. వంట చేయకపోతే మేము ఎంత కష్టపడాలో, ఎన్ని బాధలు పడాలో, ఎన్ని తిప్పలు పడాలో, ఎంత హీనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాము. మరీ బాగుంది చేస్తున్నావు. ఎండు చేపలు ఇంట్లో ఉండడం ఎందుకు మంచిదే. కూరేం లేనప్పుడు చక్కగా ఇలా వేపుకొని సాంబార్ తెచ్చుకొని, సాంబార్లో బాగా ఉంటుంది. 20 రూపాయలు సాంబార్ తెచ్చుకొని 4 ఉప్పు చేపలు వేపుకొని తినేయచ్చు. నువ్వంతా నాకెందుకు ఇస్తావేమో ఒక అవకాశం. అంటే కూరే వండుతాను అందండి, నేనే వద్దన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ప్రేరుకి వెళ్ళిపోతాం కదా 3 గంటలకి. వద్దులే ఇంకా 20 రూపాయలు సాంబార్ తెచ్చి తినేద్దాం. ఎందుకంటే 11కి తిన్నాగా, ఇంకా ఆకలి కూడా అయిపోయింది. అలాగా ఉప్పు చేపలు ఉన్నాయిగా వేపి ఇవి కూడా ట్రై చేసినట్టుంది. ఇద్దరు నేనే చెప్పాను. లేకపోతే ఇంట్లో దోసకాయ ములక్కాయ ఉంది. దోసకాయ ములక్కాయ ఈ ఉప్పు చేపలు కాంబినేషన్ అయితే ఎరక్కోటేసింది, అసలు మామూలుగా ఉండదు. ఎవర్ గ్రీన్ అన్నమాట అది. చాలా మంది తెలియక ముందే వేస్తారు. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసాక వేసుకోండి, పసుపు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఆ వేడి చాలా అన్నమాట ఇవి ముక్కకు పట్టడానికి. ఉప్పు అవసరం లేదా మటలో? మనీ అయితే ఈ నూనె అంతా కొంచెం కూడా వేస్ట్ పోకుండా అన్నంలో కలుపుకుని తినేసి. నువ్వు తిందుకండి నేను తిన్నాను,
అసలు చెప్తున్నా నీకు. ఓకే ఓకేనా, అయిపోయిందా? రమ్మని ఏమన్నా అన్నం తినేద్దాం. సాంబారు పెరుగు రేటు తెచ్చావా? ఇది రాత్రిది చేపల పులుసు అనమాట. 20 రూపాయలు సాంబార్లోకి ఇన్ని రకాల చేపల. అమ్మ బాబోయ్, చాలు. అదంతా వెయ్యి దేశం సాంబార్ వేసుకొని అది నంచుకొని తినండి చింతల్లి. సాంబార్ నువ్వు ఒక వంజరం మొక్క ఒక ఉప్పు చేప వేసుకున్నావా? బుడ్డిబాబుకి ఒక ఉప్పు చేప, ఒక వంజరం ముక్క, ఒక కట్టి చేప, అది వద్దులే ఇంకా, అది నాకు పండుగప్పు, ఒక పండుగప్పు మొక్క. చూద్దాం ఎలా ఉన్నాయో. ఎన్ని టేస్ట్ వస్తే అర్థమైపోద్ది వాళ్ళతో ఈ చేపల సినిమా ఏంటన్నది. బాగుందా బుడ్డిబాబు సాంబారు? సాంబారు ఉప్పు చేప వేసారు నీకు? సాంబార్ కొంచెం వేసుకొని ఉప్పు చేప నంచుకొని తిన్న తర్వాత కొంచెం పెరుగు వేసుకొని తినండి. ఓకే, నువ్వైతే వేసుకున్నావా? చూద్దాం అసలు చేపల టేస్ట్ ఎలా ఉందో. ఓకే, అయితే ఇప్పుడు మనం తినేద్దాం సాంబార్ వేసుకొని. సాంబార్ ఏంటి ఎంత పలచగా చేశారు? పప్పు కూడా నలగలేదు. ఇది కర్రీస్ పాయింట్లో అంతే. కాకపోతే దీనికోసమే ఎగబడి కొంటున్నారు. మరి ఏంటో చక్కగా మనం ఒక కర్రీస్ పాయింట్ పెట్టుకున్నా బాగుండేది. అని విజయవాడ మొత్తం ఇక్కడే ఉంటారు. వాళ్ళు పొట్లాలు కడతారు, నేనేమో క్యాష్ కౌంటర్లో కూర్చొని క్యాష్ తీసుకుంటూ ఉంటాను. పర్లా ఇవి అయితే 4 రకాల చేపలండి. ఇవి కట్టి చేప, ఉప్పు సావడాయి, పండుగొరక, కండ చేప, ఇది వచ్చేసి వంజరం మొక్క. ఇది సేమ్ ఒక చికెన్ ముక్కలాగా అయితే ఉంది.
ఈ వంజరం చేప అయితే ఎప్పుడు ఎవరు కూడా వేసుకోవద్దు. కూరలో వేసుకోండి. ఉప్పు కసింగా ఉంది, ఉప్పు ముద్ద తిన్నట్టు ఉంది, అది అస్సలు బాగా. దాని టేస్ట్ కూడా తెలియట్లా. కూరలో వేసుకుంటే ఆ కూరలో ఈ ఉప్పు అంతా పోయింది కాబట్టి ఆ ముక్క కొంచెం కూరలో కూడా ఉప్పు తక్కువ వేసుకుని వండుకోవాలి. వంజరం వేయకపోతే ఈ వంజరం వేయలేదేంటని మరీ వేయించావుగా. అవును, చూద్దాం అసలు తేలిపోవాలి వంటతో. అసలు ఉప్పు చేపల విషయంలో నేను తేలిపోవాలి వంటతో అని చెప్పి వేయమన్నాను. వంజరం మాత్రం పొరపాటున కూడా ఎవరు వేసుకొని తినొద్దు. కూరలో అయితే వండుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? వంజరం ఏది ఇంతకీ ఇది తిందాం. ఇదైతే ఆల్మోస్ట్ తిన్నాం ఇంతకుముందు చాలా సార్లు, కాకపోతే అయిపోయింది తిన్నాం లేదు గుర్తులేదు. ఇది కూడా ఉప్పు చేపే, మరి ఎంత ఉప్పుగా ఉండిద్దో, మరి టేస్ట్ బాగుండిద్దో చూద్దాం. ఈ చేప కూడా వేసుకోకూడదు. కూరలో అయితే చాలా బాగుంటుంది చేప. ఏ కూరలో వేసినా వేస్తే అస్సలు బాగా ఉప్పు ఖచ్చితంగా అయితే ఉంది. నెక్స్ట్ ఇది కడ్డీ చేప. కడ్డీ చేప అంటే ఇది బొమ్మిడి చేప, కట్టి చేప. ఎక్సలెంట్ ఉంది, చేసుకుని తినచ్చు. కొంచెం గట్టిగా ఉంది కానీ కరకరలాడదా, టేస్ట్ అయితే బాగుంది చేప. నెక్స్ట్ ఆఖరిగా మనకు మిగిలింది ఇది పండుగ కండ చేప. కూరలో అయితే ఎక్సలెంట్ గా ఉండిద్ది. మరి ఎత్తే ఎలా ఉందో ఏంటో చూద్దాం. కూరే వండుకోవాలి అది కూడా. చేప కూరలో ఎక్సలెంట్ గా ఉండిద్ది కానీ వేపుకొని తినడం అయితే అనవసరం. ఎందుకంటే ఈ ఉప్పు చేపలు కదా బాగా ఉప్పుగా ఉన్నాయండి. బాగానే ఉంది, ఇది కొంచెం బెటర్, కాకపోతే ఉప్పు ఎక్కువ ఉంది. ఆ చప్పటి సావడ ఒకటి. నాకు తెలిసి ఇదైతే రివ్యూ కూడా అవసరంలా, తిరిగి చూసుకోవసరంలా. ఇది చప్పటి సావడాయి అండి. ఇది ఉప్పు వేయకుండా ఎండ పెడతారు, అయ్యే సావడాయిలు. మామూలుగా ఈ పప్పుచారులో కానీ దేంట్లో నంచుకొని తినే ఇవైతే ఏర్పంటే ఎక్సలెంట్ గా ఉంటాయని అయితే నాకు తెలిసి ఇంతకు ముందు తిన్నాను. చూద్దాం. సూపర్. ఇప్పుడు అర్థమైందా 6 ముక్కలు ఎందుకు వేసాను? అందుకే సంజు ముందుగానే తెలుసుకొని 6 ముక్కలు వేసేసుకుంది. నాకు ఒక్కదానికి 6 ముక్కలు, నువ్వు అన్ని చేపలు వేసుకోండి. ఇదైతే సూపర్ గా ఉంది, ఎందుకంటే ఉప్పు కరెక్ట్ గా ఉంది దీనికి. చేపకి నంచుకోవటానికి సూపర్ గా ఉండి ఇది ఇలా వేపుకుంటే. మిగతా ఏమి వేపకూడదు. ఈ రోజుతో అర్థమైపోయింది, మీకు కూడా చెప్పేశాను, మీరు కూడా వేపుకోవాలి. కట్టి చేపలో చప్పటి సావడాలు, కట్టి చేపలో చప్పటి సావడాలు ఎక్కువ ఎక్సలెంట్ గా ఉన్నాయి. మిగిలిన 3 రకాల కూరలకే. అవి 3 కూరలకే. అవి వేపుకున్నామా ఉప్పు కసి తినలేము. అవి అంటే ఉప్పు తినే వాళ్ళు తినొచ్చేమో గానీ మామూలుగా ఉప్పు ఎక్కువ ఉంటది కదా. ఉప్పు ఎక్కువ ఉంది, బాగా తినలేమండి. టేస్ట్ కూడా బాగా
ఓకేనండి, చూసారు కదా మనం ఉప్పు చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు అయితే మీకు అవి వేపుకుంటే ఎలా ఉంటాయో చూపించాలని చెప్పి అన్ని రకాల ఉప్పు చేపలు అయితే ఏపి తిన్నాం అనమాట. నోరంతా చెడిపోయింది కొన్ని చేపలు అయితే. అందరూ వీడియో పెట్టి జుట్టు సరి చేసుకుంటారు, మరి వీడియో పెట్టినప్పుడు ఇది కనపడిద్ది అనమాట, అందుకని సరి చేసుకుంటారు. అదన్నమాట విషయం. అయితే భోజనం అయితే చేస్తాం, ఇంకా సాంబార్ వేసుకొని ఆ చేపలు నంచుకొని తినేసామండి. అవి చప్పటి సావడాలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. మిగతా చేపలు అయితే బాగా కర్రీకి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నమాట ఆ చేపలు అనేది. ఇక ఇంకేంటైతే విషయం, ఆ చేపలు అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ అయితే మనం వండుదాం ఏదో ఒకటి వేసి. ఇవాళకైతే ఇది వీడియో అయితే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.